హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్. నేను మీ హారిక. సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక సంచలన ప్రకటన చేశారు. అదేంటంటే ఫార్మసిటీ ఏదైతే ఉందో అది వేరే ఏరియాకి షిఫ్ట్ చేయబోతున్నారని, అక్కడ మెగా టౌన్షిప్ రాబోతుంది అని. మరి దీనివల్ల రియల్ ఎస్టేట్ ఎలా ఇంపాక్ట్ అవుతుంది, అక్కడ ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇలాంటి అన్ని విషయాలు డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ డాక్టర్ నంది రామేశ్వర్ గారు. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? సో అసలు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకైతే ఒక అంటే కన్ఫ్యూజ్ అవ్వాలా, సంతోషపడాలా, ఏందో అర్థం కావట్లేదు. ఫార్మసిటీ షిఫ్ట్ అవబోతుంది. ఇన్ని సంవత్సరాల నుంచి, అంటే ఆ ప్రాజెక్ట్ శాంక్షన్ అయినప్పటి నుంచి అక్కడ చుట్టుపక్కల ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఏ విజన్ తోటి ఇన్వెస్ట్ చేసింటారో, ఇప్పుడు అక్కడి నుంచి ఆ ఫార్మసిటీ ఎక్కడ షిఫ్ట్ అవుతుందో తెలీదు. అక్కడ మెగా టౌన్షిప్ రాబోతుంది. అసలు ఏం జరుగుతుంది అంటారు? సో ఫార్మాసిటీ గురించి మాట్లాడేటప్పుడు దాదాపు 6-7 సంవత్సరాల ముందు ఇది డిక్లేర్ చేశారు మన ప్రీవియస్ టిఆర్ఎస్ గవర్నమెంట్. కోర్స్ దట్ వాజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్. దీనికి రీజన్స్ కూడా ఉన్నాయి. కరోనా టైంలో చూసుకుంటే మనం ఐ థింక్ 40% క్లోజ్డ్ మెడిసిన్స్ అక్రాస్ ది గ్లోబ్ పంపించాం. తెలంగాణ నుంచి మనం ఐ థింక్ ఎంటైర్ కరోనా కన్జంప్షన్ ఆఫ్ మెడిసిన్ లో మన రోల్ చాలా 1/3 కంటే ఎక్కువ ఉంది. వైటల్ రోల్ చేసాం. ఎంతో మంది ప్రాణాలను మనం కాపాడాం కూడా. దాని తర్వాత దీనికి మంచి బూస్ట్ వచ్చింది. ఫార్మాస్యూటికల్స్ సెక్టార్ లో బిలియన్స్ ఆఫ్ డాలర్స్ బిజినెస్ పెరిగింది. సో అదొక చేంజ్ చూసి, అండ్ ఇండియాలోనే నాకు తెలిసి ఏషియాలోనే ది బిగ్గెస్ట్ ఫార్మాసిటీ. ఎందుకంటే 19,300 ఎకరాలు రఫ్ గా. సో అదే ఒక ఉద్దేశంతో చేశారు ప్రీవియస్ గవర్నమెంట్. అంటే గవర్నమెంట్ మారుతుంది, డెసిషన్ మారుతుంటాయి. ఇది దాదాపు అమెజాన్ కూడా 48-47 ఎకరాల్లో ఆల్రెడీ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. నాకు తెలిసి 50-60 కంపెనీలు సైన్ చేశాయి. ది ప్లాన్ వాస్ టు సైన్ ఫర్ 200 కంపెనీస్. అంటే మేజర్ ఫార్మా ఇండియాలో ఎక్కడున్నా ఇక్కడికి వచ్చి హైదరాబాద్ ఒక సెజ్ లాగా స్పెషల్ ఎకనామిక్ జోన్ లా చేశారు. చాలా రాయితీలు ఇచ్చారు. సో ఇంత పెద్ద సిటీ అనేది నాకు తెలిసి దగ్గరలో ఎక్కడ రావడం కష్టం. వచ్చినా మళ్ళీ దాన్ని మేనేజ్ చేయడం కూడా ఇంకొక సెకండ్ ఆప్షన్. సో రాదంటారా? అంటే ఇప్పుడు దీన్ని బట్టి అయితే ఇక్కడ డెఫినెట్ గా షిఫ్ట్ చేశారని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అదైతే ఖచ్చితంగా అవుతుంది. అయితే మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అంటే డెవలప్ అవుతుందా, ఇన్వెస్ట్ చేసే పరిస్థితి ఏంటంటే, ఎక్కడికి వెళ్ళినా ఇన్వెస్ట్మెంట్ అనేది రియల్ ఎస్టేట్ లో మీకు పెద్ద చూసుకుంటే నాకు తెలిసి 15-20 సంవత్సరాలు గత 4 గవర్నమెంట్లు, మేబీ ఫస్ట్ కాంగ్రెస్, తర్వాత రామారావు గారు, ఎన్టీ రామారావు గారు, దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు, దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు, ఇలా మారుతూ వచ్చాయి. ప్రతి గవర్నమెంట్ లో మీరు చూసే కంట ఎక్కడ రియల్ ఎస్టేట్ లాస్ అవ్వలేదు. మీరు ఎక్కడైనా విన్నారా రియల్ ఎస్టేట్ డబ్బులు పోగొట్టుకు? అంటే ఒక విషయంలో పోగొట్టుకుంటారు. ఎక్కడంటే వాళ్ళు సరిగ్గా ప్రాపర్టీ చూసుకోకుండా, లీగాలిటీ చూసుకోకుండా, డెవలప్మెంట్ హైదరాబాద్ ఈజ్ వెల్ నోన్ ఫర్ 70-80% లిటిగేషన్ ల్యాండ్స్ ఉంటాయి. అది తరువుగా చెక్ చేయకపోతే గవర్నమెంట్ చూడడం వరకు బిల్డర్ అడిగితే చెప్తారు. మన చాలా మంది స్పీకర్స్ కూడా మాట్లాడారు ఈ సబ్జెక్ట్ లో. సో నేనేమంటానంటే రియల్ ఎస్టేట్ డెఫినెట్ గా ఇంపాక్ట్ అనేది కొద్దిగా ఉంటుంది. ఎందుకంటే 5 లక్షలు ప్లస్ ఎంప్లాయ్మెంట్ వచ్చే పరిస్థితి ఫార్మాసిటీ ఆ ఉద్దేశంతో అక్కడ చాలా మంది ఇన్వెస్ట్ చేశారు. అండ్ దాదాపు 5-6 వేల దగ్గర 30-35 వేల దాకా పర్ గజం కొన్నారు. సో దట్స్ నాట్ ఈజీ. ఒకప్పుడు అమంగల్ అంటే అడవి, అంటే అసలు నోబడి నోస్ వేర్ ఇస్ అమంగల్. హైదరాబాద్ అక్కడెక్కడో దూరంలో. కర్తాలు ఇవన్నీ కూడా ఎవరికి తెలియని రాష్ట్రం. తుక్కుగూడ వరకు ఓకే. తుక్కుగూడ 40-50-60 వేలు అయిపోయింది. అంటే ఇట్స్ ఆల్మోస్ట్ విత్ ఇన్ ది సిటీ. ఇప్పుడు ఫార్మాసిటీ దగ్గరికి అమంగల్ వరకు వెళ్తే కొన్ని హెచ్ఎండిఏ ఉన్నాయి, కొన్ని డిటిసిపి ఉన్నాయి. డిటిసిపి బేసిక్ గా రేట్ తక్కువ ఉంటుంది, హెచ్ఎండి కొద్దిగా సిటీ దగ్గరలో ఉంటుంది. సో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన పర్సన్ అంటే దే హావ్ టు వెయిట్ అండ్ వాచ్. కొంతమంది అయితే ఆల్రెడీ రీసేల్ చేసేద్దామా అనే ఆలోచనలో ఉన్నారు. రీసేల్ చేసిన వాళ్ళకి రేట్ రాదండి. మీకున్న ప్రాబ్లం కొనేవాడు కూడా ఉంటుంది కదా. కరెక్ట్. కొనేవాడు ఇట్ ఆల్సో ఇంటెలిజెంట్, అమ్మేవాళ్ళు కూడా. ఇప్పుడు ఇంత ముందులో కాదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకప్పుడు అంబాసిడర్ కారు, ఫియట్ కారు, 2 కార్లు ఉండే మీరు పుట్టినప్పుడు. అప్పుడు మీరు పుట్టింటారు, మేము చిన్నపిల్లలు. 2 కంపెనీలు 50-40 years రూల్ చేసాయి. ఇప్పుడు ఎలా ఉందమ్మా, ఒక్కొక్క కంపెనీలో 100 మోడల్స్ ఉన్నాయి. సో దట్ ఈస్ ద షిఫ్ట్ ఇట్ హెస్ హ్యాపెన్. రెవల్యూషన్ అట్లా. సో బయర్స్ సెల్లర్స్ కూడా దే డూ మా దగ్గరకు వచ్చి మీరు ప్రొఫెషనల్ అడ్వైజర్, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ కోసం మా దగ్గరికి వస్తారు. వచ్చాడు వాళ్ళు ఓవర్ ఫ్లడ్ అయిపోయి ఇన్ఫర్మేషన్ వస్తారు. అంటే దే టోటల్లీ కన్ఫ్యూజ్డ్. ఒక బ్రోకర్ ఒకటి చెప్తాడు, బిల్డర్ ఒకటి చెప్తాడు, పబ్లిక్ ఒకటి చెప్తుంది, గవర్నమెంట్ ఒకటి చెప్తుంది. ఏది క్లారిటీగా ఏది అర్థం కాదు ఉంటుంది. అంత ఎంతో రీసెర్చ్ చేయాలి. అంటే చాలా మంది రియల్ ఎస్టేట్ అంటే ఈజీ అనుకుంటారు. రియల్ ఎస్టేట్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ బిగ్ సబ్జెక్ట్ దాన్ మెడిసిన్ కానీ, లేకపోతే టెక్నాలజీ కానీ, ఫార్మా కానీ, ఇలా ఇది కూడా పెద్ద సబ్జెక్ట్. జస్ట్ పైన చూసి మీరు డిసైడ్ చేయలేరు. సో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి నాకు తెలిసి జీరో అయితే లాస్ లోకి వెళ్ళరు.
గ్రోత్ అనేది కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. అంటే ఇమీడియట్లీ అంత ముందు పెరిగినప్పుడు లాస్ట్ 6 months లో బికాస్ ఆఫ్ ది ఎలక్షన్ కోడ్ అండ్ ఆల్ దిస్ కొద్ది స్లో అయింది. కొంచెం అప్స్ అండ్ డౌన్స్ 5,000తో స్టార్ట్ అయ్యి 30,000-35,000 వెళ్ళిందంటే గ్రోత్ హెస్ హ్యాపెండ్. ఆల్రెడీ గ్రోత్ హెస్ హ్యాపెండ్. ఇక్కడ 35,000 కాస్త 25,000కి రాదండి. కొద్దిగా 5% 10% కరెక్షన్ అంత ముందు వీడియోలో కూడా చెప్పాను మీకు. ఎందుకంటే గత 4-5 గవర్నమెంట్ కూడా రియల్ ఎస్టేట్ ని టాప్ గేర్ లో పెట్టారు. అంటే కార్ కి 5 gears ఉంటాయి, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. టాప్ గేర్ అంటే ఫుల్ స్పీడ్ లో ఉంది. మధ్యలో ఎన్ని మార్పులు వచ్చినా కూడా చిన్న చిన్నగా అప్స్ అండ్ డౌన్స్ అయినా కూడా గ్రోత్ పరంగా చూసుకుంటే 2008 లో బబుల్ బ్రేక్ అయింది మరి రియల్ ఎస్టేట్. దాని తర్వాత నెక్స్ట్ లాస్ట్ 15 సంవత్సరాలు ఇట్ హాస్ బీన్ గ్రోయింగ్ ఓన్లీ. ఎక్కడ కూడా లాస్ అయిన దాఖలు హార్డ్లీ 1-5% ఉండొచ్చు. 90% ప్లస్ హాస్ బీన్ గ్రోత్. సో నేను చెప్పాలనుకుంటుంది అంటే ఆ 35,000-30,000 కాస్త 5,000కి అయితే పడిపోదు. మరి అంత డౌన్ ఫాల్ అయితే ఉండదు అంటున్నారు. గ్రోత్ అనేది కొద్దిగా స్లో అవుతుంది. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ కూడా మీకు తెలియాలంటే ఎన్ని లక్షల కోట్ల అప్పు ఉందో మీకు తెలుసు. ఏపీ గవర్నమెంట్ కానీ టిఎస్ గవర్నమెంట్ కానీ లక్షల కోట్ల అప్పు ఉంది. వాళ్ళకి డబ్బులు కావాలి. డబ్బులు స్పీడ్ గా వచ్చే డిపార్ట్మెంట్ ఏదంటే రియల్ ఎస్టేట్. సాఫ్ట్వేర్ కూడా తగ్గిపోయింది కొద్దిగా, రెసిషన్ అని ఇదని. ఫార్మా కొద్దిగా ఉంది. ఇప్పుడు ఇది అయిన తర్వాత ఫార్మా కూడా మళ్ళీ ఫార్మసిటీ. సో మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అగ్రికల్చర్ తర్వాత ఏముందంటే రియల్ ఎస్టేట్. సో రియల్ ఎస్టేట్ లో బెస్ట్ 1 year లో మీకు 25% పెరుగుతుంది. ఏ బ్యాంకులో ఏ డిపార్ట్మెంట్ పెట్టుకున్నా మీకు కాదు. కరెక్ట్. బ్యాంక్ లో ఎంత వస్తుంది? 6-7% పర్ యానం ఎఫ్డి మీద ఫిక్స్డ్ డిపాజిట్. ఇక్కడ మినిమం 20-25% అంత గత 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు రికార్డ్ ఉంది మన దగ్గర. పెరిగింది, ఎంత కొంటే ఎంత పెరిగింది అనేది. 4 years లో 5 years లో డబుల్ ట్రిపుల్ అవుతుంది. మినిమం అయితే డబుల్ గ్యారంటీ 4 to 5 years లో. సో గ్రోత్ పరంగా అయితే రియల్ ఎస్టేట్ ఒక 5 to 6 years నుంచి గ్రో అయితేనే ఉంది. బట్ ప్రస్తుతం ఫార్మసిటీ షిఫ్ట్ వల్ల అక్కడ రేట్లు తగ్గే ఛాన్స్ ఉంది అంటారు. బట్ వెయిట్ చేయాలి. తగ్గడం అంటే అంత ఎక్కువ తగ్గదండి, గ్రోత్ ఉండదు నా ఉన్న పర్సనల్ ఒపీనియన్ బట్టి. సో కానీ మెగా టౌన్షిప్ ప్రాజెక్ట్ శాంక్షన్ అవుతుంది అంటున్నారు కదా అక్కడ. అవును, గ్రీన్ సిటీ ప్రాజెక్ట్ అని పెడుతున్నారు. ఇప్పుడు టౌన్షిప్ వల్ల ఎంప్లాయ్మెంట్ రాదండి, మీరు గుర్తుపెట్టుకోండి. ఫార్మాసిటీకి దీనికి తేడా ఏంటంటే ఫార్మాసిటీకి ఎంప్లాయ్మెంట్ బేస్ మీద వెళ్ళిపోయారు. అది ఇప్పుడు కూడా ఇక్కడ ఆ పక్కనే జిఎంఆర్ ఏరోస్పేస్ సిటీ ఇవన్నీ చాలా వస్తున్నాయి. మొత్తం ఆగాఖాన్ కాలేజ్ ఒకటి వస్తుంది, పెద్ద కాలేజ్. సో దేర్ ఆర్ సమ్ డెవలప్మెంట్స్ ఫ్రమ్ తుక్కుగూడ టు కందుకూరు వెళ్ళే మధ్యలో కొన్ని డెవలప్మెంట్ ఉన్నాయి. సో అందుకని నేనేమన్నా జీరో అయితే కాదు, కొద్దిగా పబ్లిక్ కూడా ఇప్పుడు పెట్టే వాళ్ళు వెయిట్ అండ్ వాచ్ ఉంటారు. అమ్మేవాడికి రైట్ టైం కాదు ఇది. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, కొనేవాడికి రైట్ టైం. బికాజ్ దే విల్ గెట్ ద పీనట్ కాస్ట్ వచ్చేస్తుంది. ఎవరైనా డబ్బులు డెస్పరేట్ ఉన్నారు, వాళ్ళు కూతురు పెళ్లి కొడుకు సీట్ నెసెసరీ ఉన్నదంటే దే హావ్ టు సెల్ ఎట్ త్రో అవే ప్రైస్. ఫ్యాన్సీ ప్రైస్ అయితే రావు. ఇప్పుడు యాక్చువల్లీ బయర్స్ మార్కెట్ అంటే బయర్స్ కొనుక్కునేదానికి ఈజీ, సెల్లర్ అమ్మడానికి మాత్రం అంత ఈజీ కాదు. కానీ ఈ మెగా టౌన్షిప్ ప్రాజెక్ట్ వల్ల అంటే అక్కడ షాపింగ్ మాల్స్ రావడం, స్కూల్స్ రావడం, ఇట్లాంటివన్నీ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే రెసిడెన్షియల్ ఏరియా క్రియేట్ అవుతుంది కాబట్టి. కానీ ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అంటారు? ఎందుకంటే ఇది హైదరాబాద్ నుంచి చూసుకుంటే చాలా దూరం ఉంది. ఎవరైతే చూసుకుంటే 40-50 కిలోమీటర్స్ హైటెక్ సిటీకి చూసుకుంటే కనుక ఆల్మోస్ట్. కాబట్టి నేను ఏమంటే ఈ టౌన్షిప్ కొంతవరకు కాంపన్సేట్ చేస్తుంది. అందుకని నేను జీరో అవుతుంది అని చెప్పట్లేదు. నాకు బేస్డ్ అంటే కొన్ని ఆల్రెడీ జిఎంఆర్ ఏరోస్పేస్ 11-1200 acres లో అది వస్తుంది, కాలేజ్ వస్తుంది, మిగతా కొన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఆల్రెడీ గేటెడ్ కమ్యూనిటీస్, విల్లాస్ ఆల్రెడీ కట్టేశారు. సో పబ్లిక్ స్టే అవుతుంది. బట్ ఫార్మాసిటీకి ఉన్నంత హైప్ లో రాకపోవచ్చు. ఎందుకంటే ఫార్మాసిటీ 99% క్యాన్సల్ కింద లెక్క. ఇది ఎక్కడ పెడతారు? వికారాబాద్లో అంత పెద్ద జాగా కూడా కావాలి కదా, 20,000 ఎకరాలు జాగా కావాలంటే. సో ఎక్కడ షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అంటారు? అది చెప్పడం చాలా కష్టం. మేబీ వికారాబాద్ ఒక ఛాన్స్ ఉంది, ఎందుకంటే దూరంగా ల్యాండ్ ఉంది. ఏదైనా సరే సిటీకి 100 కిలోమీటర్ 80 కిలోమీటర్ దూరంలోనే మీకు 20,000 ఎకరాలు దొరుకుతుంది. దగ్గరలో దొరకడం నాకు తెలిసి చాలా కష్టం. ట్రిపుల్ జియో కూడా ఎత్తారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పేసారు దాని మీద. ఎందుకంటే అది ఎత్తడం వీళ్ళ చేతిలో లేదు. అసలు ఫ్యాక్ట్ ఏంటంటే అంత ముందు కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇట్స్ ఓన్లీ స్టంట్ క్రియేటెడ్ బిఫోర్ ది ఎలక్షన్. ఆయన రాజశేఖర రెడ్డి గారు కూడా అన్నారు తీసేస్తామని, ఇప్పుడు కూడా అవ్వలేదు. బీఆర్ఎస్ లో ఫస్ట్ టర్మ్ లో అన్నారు తీయలేదు, సెకండ్ టర్మ్ లో ఓన్లీ ఎలక్షన్ సర్టిఫికేట్ అంటే ఆ పర్టికులర్ సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ ని టార్గెట్ చేసి కొద్దిగా ఓట్ బ్యాంక్ క్రియేట్ చేద్దాం అనుకున్నాను. యాక్చువల్లీ మీకు ఫ్యాక్ట్ తెలియదంటే 130,000 ఎకరాల్లో 90,000 ఎకరాలు ప్లస్ ప్రైవేట్ ల్యాండ్స్, 34,000 గవర్నమెంట్ అసైన్డ్ భూములు ఉన్నాయి. సో 80% చేతులు మారిపోయాయి ఆల్రెడీ, అమ్మడానికి ఏమి లేదు. పాత ఉన్న రియల్ రైతులు అయితే అలా 50,000కి 1,00,000 per acre అమ్మేశారు. పెద్దవాళ్ళు బడాబాబు చేతుల్లో ఉంది. బిజినెస్ మెన్ కానీ, పొలిటీషియన్ కానీ, బిగ్ స్టార్స్, మల్టీ మిలియనర్స్ చేతిలో ఆల్రెడీ ల్యాండ్ మారిపోయింది.
సో దట్ వాజ్ ఎ స్ట్రాటజికల్ గేమ్ దట్ ఇది అయిపోతే మంచి సిటీ డెవలప్ చేస్తే రియల్ ఎస్టేట్ లో బోల్డ్ 1,00,000 ఎకరాలు కానీ డెవలప్మెంట్ అయితే కొన్ని లక్షల కోట్ల ఇన్కమ్ టు ది గవర్నమెంట్. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ నౌ కూడా ఉన్న కండిషన్ లో టువర్డ్స్ రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ వాళ్ళు 30-40 వేల కోట్లు వస్తుంది సంవత్సరానికి యావరేజ్ గా. సో 30,000-40,000 కోట్లు అంటే ఇట్స్ నాట్ అది ఎవ్రీ ఇయర్ పెరుగుతూ పోతుంది. రేట్స్ పెరుగుతున్నాయి, అయిపోతున్నాయి వాల్యూ. ఇప్పుడు 5,000 కోట్లు ఇది తెల్లాపూర్లో 60-70 వేలు అయితే శంకర్పల్లి 30-40 వేలు మినిమం ఉంది. సో నార్మల్ మధ్య తరగతి మనిషికి ఎక్కడ కూడా అందుబాటులో లేదు. అది అఫోర్డబిలిటీ ఎక్కడ ఉంది? 40,000 పర్ గజెంట్ ఎన్ని కొనుక్కుంటాడు? హైలీ ఇంపాసిబుల్. 10 లక్షలు 20 లక్షలు అంటే ప్లాటే రాదు. మీరు ఎక్కడికో వెళ్ళిపోవాలి. 10,000 ఇప్పుడు కడతాలు కూడా దూరంగా వెళ్ళిపోవాలి, సిటీ నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. మరి అక్కడ ఆ సిటీ డెవలప్ ఎంత టైం అవుతుంది మీకు? మెయిన్ హైదరాబాద్ అంటే వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ది కంట్రీ, అది క్లారిటీ ఉంది. ఇప్పటికి కూడా మన హైదరాబాద్ లో లోయెస్ట్ రేట్స్ ఉన్నాయి. మీరు ఎప్పుడైనా చూసుకుంటే మిగతా బెంగళూరు, ఢిల్లీ, ముంబై రియల్ ఎస్టేట్ లోయెస్ట్ రేట్స్ ఉన్నాయంటారా? హైదరాబాద్ లో 100% లోయెస్ట్ ఉన్నాయి. ఎందుకంటే బెస్ట్ ఫెసిలిటీస్, బెస్ట్ మీరు నార్త్ ఇండియాకి వెళ్తే అసలు వెస్ట్ ఇండియాకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముంటుంది అసలు? మన రోడ్లు యాజ్ గుడ్ యాజ్ పడుకోవచ్చు రోడ్ల మీద, అంత మంచి రోడ్లు ఉన్నాయి. రామారావు గారు ఉన్నారు కదా, అమెరికాలో బెడ్రూమ్ మన ఇది కూడా ఉండదని చెప్పి. సో నేనేమన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ మనం బెస్ట్, ఎంప్లాయ్మెంట్ వైజ్ వీఆర్ బెస్ట్. మన దగ్గర దాదాపు 9 to 10 lakhs ఐటీ ఎంప్లాయీసే ఉన్నారు ఈ రోజు. వెస్ట్రన్ జోన్ ఆఫ్ హైదరాబాద్ అంటే గచ్చిబౌలి ఫిల్డ్ విత్ ఐటీ వల్లే గ్రోత్ వచ్చింది. ఫస్ట్ సైబర్ టవర్స్ అనే టవర్ వచ్చింది చంద్రబాబు మేబీ 1997 or 98 లో. తర్వాత మీరు చూసుకుంటే గ్రోత్ విపరీతంగా, అంటే ఇప్పుడున్న ప్రైస్ అంటే హైపర్ రేట్స్. కోకాపేట 100 కోట్లు అనేది ఇట్ ఇస్ టోటలీ హైపర్ ప్రైస్. కోకాపేట న్యూ నాట్ వర్త్ ఆఫ్ 100 crores. కానీ మరి ఇప్పుడు మెగా టౌన్షిప్ కోసము మళ్ళీ ఆప్షన్ పెట్టే ఛాన్సెస్ ఉంటాయి అంటే, సో మళ్ళీ ఇలాంటి హైపే క్రియేట్ అవుతుంది అంటారా? ఉన్నది, ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది రూలింగ్ గవర్నమెంట్, వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి. ఒకటైతే గ్యారంటీ, రియల్ ఎస్టేట్ నెగ్లెక్ట్ చేయరు. ఎందుకంటే దేర్ ఆర్ 2 reasons. ఒకటి ఆల్రెడీ టాప్ గేర్ లో ఉంది, 2 రేవంత్ రెడ్డి గారు హిమ్సెల్ఫ్ ఈజ్ రియల్ ఎస్టేట్. సో ఆయనకి రియల్ ఎస్టేట్, అందుకే నాకు తెలిసి మున్సిపల్ డిపార్ట్మెంట్ ఆయన దగ్గర పెట్టుకున్నాడు. ఎవరికి ఇవ్వలేదు పోర్ట్ఫోలియో, ఏ మినిస్టర్కి ఇవ్వలేదు అనుకుంటా నాకు తెలిసి. సో ఈ హ్యాస్ స్పెషల్ ఫోకస్, స్పెషల్ ఇంట్రెస్ట్ అంటే రియల్ ఎస్టేట్. సో పబ్లిక్ అంత పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. చాలా మంది నాకు కూడా ఫోన్లు చేస్తున్నారు, ఇన్వెస్టర్స్ అంత ముందు పెట్టినారు, పెట్టదాం అనుకున్న వాళ్ళు చాలా ఫోన్లు చేస్తున్నారు. నేను చెప్పేది ఏంటంటే డెఫినెట్ గా దేర్ విల్ బి ఎ స్లో డౌన్, అందులో డౌట్ ఏం లేదు. కానీ రేవంత్ రెడ్డి గారు ప్లాన్ ప్రకారం ఇంటర్నల్ సోర్సెస్ తెలుసుంటే దేర్ ఆర్ అదర్ ప్రాజెక్ట్స్ ఆర్ గోయింగ్ టు కమ్ ఇన్ దట్ ఏరియా. ఈ మెగా టౌన్షిప్ అనేది దాన్ని 20,000 ఎకరాల్లో కట్టట్లేదు కదా. సో దేర్ ఇస్ స్లో అండ్ స్టడీ, ఒక్కొక్కటి ప్లాన్ చేసుకుంటారు. మెగా ప్లాన్ అడిగారు ఆల్రెడీ, మెగా మాస్టర్ ప్లాన్ అడిగారు. మేబీ అదొక 6 months 1 year పట్టొచ్చు. అది కానీ వస్తే కనుక సిటీ డిఫరెంట్ ఉంటుంది. హైదరాబాద్ మించిపోయి ఉంటుంది ఆ సిటీ, ఎందుకంటే ఇట్ ఈస్ డిఫరెంట్. యూ విల్ సీ అనదర్ ఫారెన్ కంట్రీ. నేను లాస్ట్ టైం కూడా ఎవరో ఛానల్లో చెప్పాను, ఇప్పుడు మనం అమెరికాలో ఉంటున్నాం అంటే హ్యాపీ ఫీల్ అవుతాం. లండన్ లో పనిచేస్తాం, దెర్ విల్ బి వన్ డే ఆఫ్టర్ 10 years హైదరాబాద్ లో పనిచేస్తాం చెప్పుకొని గర్వంగా ఫీల్ అవుతాం. That day is not very far. ఆ డెవలప్మెంట్, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలా బూమ్ అవుతుంది అండ్ గవర్నమెంట్ స్పెండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఓవరాల్ ఇట్ సెల్ఫ్ 250-300 కిలోమీటర్ల విస్తీర్ణం మొత్తం అన్ని పక్కల అవుతుంది. అండ్ రీజనల్ రింగ్ రోడ్ కూడా ప్లాన్స్ ఇంకా స్పీడప్ చేస్తామని ఆయన చెప్పారు కదా. అప్ టు ఫ్రమ్ సిటీ టు ORR ఈజ్ అర్బన్ ఏరియా, ఫ్రమ్ ORR to RRR it is semi urban area. After RRR to the end of the Telangana border is rural area. సో ఆయన ఇంకోటి కూడా చెప్పారు, 10 to 12 satellite townships across the ORR and RRR రాబోతున్నాయి. సో అది కూడా ఒక డెవలప్మెంటే కదా. ఇప్పుడు ఒక దగ్గర తగ్గిందంటే ఇంకో దగ్గర ఆయన ఏమంటున్నారంటే, ఇంత ముందు గవర్నమెంట్ ఒక పర్టికులర్ 1 zone or 1 ఏరియాలో ఫోకస్ చేసి ఎక్కువ డైరెక్షన్ లో ఎక్కువ డెవలప్మెంట్ చేసింది. సో ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే తెలంగాణ మొత్తం డెవలప్ చేస్తాం అంటున్నారు. సో క్లస్టర్స్ వస్తాయి, సిటీ మొత్తం ఒక దగ్గర స్ప్రెడ్ అవ్వండి, ఒక దగ్గర ఉండిపోకుండా. దీనివల్ల ఏమవుతుందంటే బెస్ట్ బెనిఫిట్ మిడిల్ క్లాస్ పర్సన్ కెన్ ఎఫర్డ్. ఎందుకంటే ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే రేట్ అంత ఎక్కువ పెరగదు, తక్కువ. ఇప్పుడు 5,000-10,000 కొనుక్కోవాలంటే ఇప్పుడున్న పరిస్థితులు ఎక్కడా లేవు. మీరు వికారాబాద్ వెళ్ళిపోయినా 7,000-8,000 నడుస్తుంది, నిమ్స్ డిక్లేర్ చేశారు. సో యూ హావ్ టు సీ, అంటే 100% డెసిషన్ చెప్పలేం. మాకున్న ప్రిడిక్షన్స్ బట్టి, మాకున్న అబ్జర్వేషన్, వాట్ ఇన్ఫర్మేషన్ రిసీవింగ్ ఫ్రమ్ ది సీనియర్ పీపుల్ ఆఫ్ ది గవర్నమెంట్ ఈస్ you have to wait and watch. Definitely there might be coming some new development apart from what is declared now. ఎందుకంటే 20,000 ఇప్పుడు ఇక్కడ తీసుకుని ఆల్రెడీ ల్యాండ్ పూలింగ్ జరిగిపోయింది.
ల్యాండ్ ఓనర్స్ ఏమన్నా డెవలప్ అయితే మాకు ఇచ్చేసండి అంటారు బ్యాక్. అవును, రైతులు ఇప్పుడు ఫార్మసిటీ రద్దు అనగానే మా భూములు మాకు ఇచ్చేయండి అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు అనుకున్న హైప్ రాదు కదా. సో గవర్నమెంట్ ఏం చేస్తుంటే వాళ్ళకి ఇచ్చే బదులు ఇచ్చేయాలి, లేదా వేరే ప్రాజెక్ట్ ఏమైనా శాంక్షన్ చేయాలి. వెదర్ ఇట్ ఈస్ కమర్షియల్ వస్తుందా, రెసిడెన్షియల్ వస్తుందా, R1 వస్తుందా, R2 వస్తుందా, అది చెప్పలేము. బట్ డెఫినెట్ గా దే విల్ ఫిల్ ది వాక్యూమ్. సో వాక్యూమ్ ఫిల్ అయినప్పుడు మళ్ళీ ఒక స్టేజ్కి వచ్చేస్తుంది. సో మొత్తానికి ఫార్మసిటీ రద్దు అనే డిసిజన్ మంచిదా చెడ్డదంటారా రియల్ ఎస్టేట్ కి? అంటే రెండు విధాలుగా చెప్పొచ్చు అమ్మ మనం. ఎందుకంటే గవర్నమెంట్ ఇప్పుడు ఉన్న వరకు ఒక విధంగా అయితే నేను పాజిటివ్ సైడ్ థింక్ చేస్తాను. నేను ఆల్వేస్ పర్సన్ షుడ్ థింక్ పాజిటివ్. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ అది తీసేసిన మళ్ళీ మెట్రో కూడా రన్ చేస్తున్నాడు కదా. అవునవును. సో మెట్రో వచ్చిందంటే కొన్ని ఆటోమేటిక్ డెవలప్మెంట్స్ వస్తాయి. అదే మెన్షన్ చేశారు టౌన్షిప్ వరకు మెట్రో లైన్ కూడా వేపిస్తాము అని. అది రెండు ప్యారలల్ గా జరుగుతాయి. సిటీ తీసేయడం, అది షిఫ్ట్ చేయడం, సాటిలైట్ టౌన్షిప్స్ డెవలప్ చేయడం, 3 పాయింట్లు డిక్లేర్ చేశారు ఆ రోజు. సో డెఫినెట్ గా మెట్రో వస్తుందంటే ఆ చుట్టుపక్కల పెరిగిపోతుంది. అది మేనేజ్ చేయడానికి ఇప్పుడు టౌన్షిప్ వచ్చిన మాస్ ఎక్కడ క్లాస్ ఉంటుందో అక్కడ మాస్ ఉండాలి. అన్ని ఆపరేషన్ కావాలి. ఇప్పుడు ఇంతమంది మెగా టౌన్షిప్ వేసినప్పుడు దే రిక్వైర్ ఆల్ ది ఫెసిలిటీస్. హాస్పిటల్ కావాలి, స్కూల్ కావాలి, కాలేజెస్. రెసిడెన్షియల్ ఏరియా అయిపోతుంది. 100% ఎంప్లాయ్మెంట్ పడిపోదు. మేబీ 5 lakhs వస్తుంది అయితే కొంతవరకు అయితే కొంత కాంపెన్సేట్ చేసి ఇవి డెవలప్ చేయడానికి ఇప్పుడు బ్యాంకులు కావాలి, హాస్పిటల్ కావాలి, కాలేజ్ కావాలి, వెండర్స్ ఏవైతే ఉన్నాయో బ్యాంక్స్, షాపింగ్ మాల్స్ కావాలి, మల్టీప్లెక్సెస్ కావాలి, మిగతా అదర్ ఫెసిలిటీస్, సెలూన్ షాప్ అన్ని ఏది లేకుండా లేదు. స్పాస్ కావాలి, జిమ్స్ కావాలి, ఒక రెసిడెన్షియల్ ఏరియా కావాల్సిన అన్ని కన్వీనియన్స్. అక్కడ ఆటోమేటిక్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, ఇండైరెక్ట్ గా క్రియేట్ అవుతుంది. ఇప్పుడు డైరెక్ట్ గా ఫార్మసీ అంటే ఫార్మాలోనే 5 లక్షలు. ఇండైరెక్ట్ ఎప్పుడైనా డైరెక్ట్ వచ్చి ఇండైరెక్ట్ కూడా వస్తాయి. తెలియదు సబ్ కాంట్రాక్టర్, అవుట్ సోర్సింగ్ ఇవన్నీ ఉంటాయి. రోడ్స్ కానీ ఇప్పుడు కొత్త దాంట్లో ఏం చేస్తున్నారు, 150 to 200 feet మెయిన్ రోడ్ విడ్త్ పెడుతున్నారు. పాత దాంట్లో 50-60 feet 100 feet మ్యాక్సిమం. 150 to 200 feet అంత పెద్ద రోడ్ వచ్చిందంటే రోడ్ పక్కన చాలా డెవలప్మెంట్స్ అయితే అంటే చిన్న చిన్నవి ఏవైతే ఉన్నాయి షాప్స్. డెఫినెట్ గా ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో పానిక్ అవ్వాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. బట్ ఇట్ విల్ టేక్ టైమ్ టు కమ్ టు ది నార్మల్సీ. కొంచెం ఆగి ప్రశాంతంగా ఇంకా ఏమేమి ప్రాజెక్ట్స్ వస్తున్నాయో కొంచెం లైన్ అప్ ప్రాజెక్ట్స్ చూసి అనలైజ్ చేసి ఆలోచించి అమ్మడం కానీ కొనడం కానీ జరగడం మంచిదంటారు. ఇట్ వాజ్ రియల్లీ నైస్ టాకింగ్ టు యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.